నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ముఖ్యంగా ఎవరెవరికైతే మనసు గాయమైపోయి ఉందో, ఎవరైనా ఏదైనా అంటే వెంటనే హర్ట్ అయిపోతున్నాం, వెంటనే మనసు బాధ అనిపిస్తోంది అన్న వాళ్ళైతే ఇంకా నిరంతరము నేను ఆత్మని, ఆనంద స్వరూపాన్ని, శుద్ధ జపం కాదిక్కడ. నిదానంగా చేసుకుంటూ పోవాలి. ఎక్కడ హర్ట్ అవుతున్నామన్న స్వచింతన కూడా చేసుకోవాలి. ఎందుకంటే లోకాన్నంతా మీరు నన్నేమి అనొద్దు, నోరు మూసుకొని ఉండండి అంటే అది జరిగే పని కాదు. ఒక్కొక్కసారి కొంతమంది మంచి ఉద్దేశంతోటన్నా మనం హర్ట్ అయిపోతూ ఉంటాం. ఎందుకంటే మనం మనసు గాయమైపోయి ఉంది. ఒకసారి ఎక్కడైనా గాయమైంది, మన శరీరానికే గనక గాయం తగిలింది అనంటే, మీరు గమనించి చూడండి మళ్ళీ అక్కడే తగులుతూ ఉంటది ఎప్పుడు చూసినా. మనకే ఆశ్చర్యం ఏంటి, అరే ఇక్కడే దెబ్బ తగిలింది మళ్ళీ మళ్ళీ అక్కడే తగులుతుంది అని. యాక్చువల్‌గా మామూలుగా వేరే చోట తగిలినా అక్కడ మనకు గాయం లేదు, నొప్పి లేదు కాబట్టి మనకు తెలీదు. ఉన్న చోట మనకు నొప్పిగానే ఉంది కాబట్టి తగిలినప్పుడు అరే అక్కడే తగులుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. మనసు అంతే. ఆల్రెడీ గాయం అయిపోయి ఉంది. దానికి భగవంతుని దగ్గర ట్రీట్మెంట్ తీసుకోలేదు వైద్యనాథుడి దగ్గర. పూజలు చేశామన్న మాటే గాని, విధి విధానాలు పాటించాం గాని, పూర్తిగా మనసును ఆయన పైన పెట్టలేదు. వాటి అర్థం తెలుసుకుని చేయలేదు. సో, కాబట్టి ఆ గాయం అన్నది మానలేదు. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఆ మనసుకున్న గాయాలు మానినప్పుడు ఎవరైనా ఏదైనా అన్నా గాని, ఏ వ్యక్తి గాని, పరిస్థితి గాని వచ్చినా ఆ లోపల ఇంకా గాయాలు లేవు గాబట్టి, ఆ హర్ట్ అవ్వడం అన్నది ఉండదు. ఆ బాధపడడం అన్నది ఉండదు. సో, ఈ విషయంలో ప్రతి ఒక్కరు స్వచింతన చేసుకోవాలి. ఈ పాయింట్ గనక మీకు అర్థమైతే మళ్ళీ వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలన్న ఆలోచనే రాదు. ఇక్కడ మనము మారాల్సింది పరివర్తన. మారడం అన్నది కూడా చిన్న పదం. పరివర్తన. అంటే పూర్తిగా దేహం అన్న స్థితి నుంచి ఆత్మ అన్న స్థితిలోకొస్తున్నాం. పూర్తి పరివర్తన చేస్తున్నాం. ట్రాన్స్‌ఫర్మేషన్. సో, ఇది చెయ్యడం చాలా ఈజీ. ఎందుకంటే ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉన్నాం. వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి అని చెప్పి ఎవరు మారలేదు కదా! సో, రాబోయే రోజుల్లో గూడా ఇంకా చాలా మంది మారరు. అలాగే ఉంటారు. కొంతమంది మేము ఇలాగే బతుకుతాం, మేము ఇలాగే కరెక్టు అని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. సో, ఎవరికైతే ఆరోగ్యం కావాలనుకుంటున్నారో, ఎవరైతే శాంతి కావాలి, సంపద కావాలి, మనశ్శాంతి కావాలి, ఆనందం కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు చేయాలివి. ఇంకా అనేవాళ్ళు, వినేవాళ్ళు ఏం జేస్తారో వదిలేసేయండి. ఎవరు శాశ్వతం కాదు. వాళ్ళ కోసమని మన ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు.